సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చిన్నప్పుడే డ్యూల్ రోల్ చేశారంటే మీరు నమ్ముతారా? అది కూడా కేవలం కొన్ని సీన్లు కాదు. ఒకే సినిమాలో 2 పాత్రల్లో కనిపించారు. ఆ సినిమా ఏంటో తెలుసా మీకు? 'కొడుకు దిద్దిన కాపురం'. ఈరోజు మనం తెలుగు సినిమా చరిత్రలో మహేష్ బాబు గారి కెరియర్‌ను చాలా ప్రత్యేకమైన సినిమాగా 'కొడుకు దిద్దిన కాపురం' గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. మహేష్ బాబు గారు అంటే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది సూపర్ స్టార్. భారీ యాక్షన్ సినిమాలు, మాస్ ఫాలోయింగ్, ఆయన చేసిన బ్లాక్ బస్టర్ హిట్స్. మహేష్ బాబు గారు హీరోగా మారడానికి ముందు చాలా సినిమాల్లోకి వచ్చారు. ఆయన బాలనటుడిగా చేసిన సినిమాల్లో 'కొడుకు దిద్దిన కాపురం' ఒక చాలా ప్రత్యేకమైనది. మొదటి ఫ్యాక్ట్ వచ్చేసి ఈ సినిమా ఎప్పుడొచ్చింది? 'కొడుకు దిద్దిన కాపురం' సినిమా 1989లో విడుదలైంది. సెప్టెంబర్ 21, 1989న ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మరెవరో కాదు, మహేష్ బాబు గారి తండ్రి అయినటువంటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ సినిమాను కృష్ణ గారే స్వయంగా నిర్మించారు. ఆయనే నిర్మాత, దర్శకత్వం చేశారు. పద్మలయ స్టూడియోస్ సంస్థపై ఆయన ఈ సినిమాని నిర్మించారు. అంటే ఈ సినిమా మహేష్ బాబు గారికి మాత్రమే కాదు, కృష్ణ గారి కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైన సినిమా. రెండవ ఫ్యాక్ట్ వచ్చేసి మహేష్ బాబు గారి డ్యూల్ రోల్. ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహేష్ బాబు గారు బాలనటుడిగానే తొలిసారి డ్యూల్ రోల్ లో నటించారు. మహేష్ బాబు గారు తన చిన్న వయసులోనే 2 పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఆయన వినోద్ మరో పాత్రలో కనిపిస్తారు. ఇద్దరు ఒకేలా కనిపించే కవల పిల్లలు కావడంతో కథలో కీలకమైన మలుపులు వస్తాయి. మహేష్ బాబు గారు బాలనటుడిగా చేసిన పాత్రలో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. మూడవ ఫ్యాక్ట్ వచ్చేసి కథలో పిల్లలే కీలకం. సినిమా కథ విషయానికి వస్తే కృష్ణ గారు పోషించిన చక్రవర్తి పాత్ర, విజయశాంతి పోషించిన శశిరేఖ పాత్ర, వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కొన్ని పరిస్థితుల వల్ల చక్రవర్తిపై హత్య కేసు ఆరోపణలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడతాయి. ఇక వారి పిల్లలు కవలలుగా ఉండడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. తమ తల్లిదండ్రులను మళ్లీ కలపాలని ఆ పిల్లలు నిర్ణయించుకోవడం, అక్కడి నుంచి కథలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ సినిమా టైటిల్లో ఉన్న 'కొడుకు దిద్దిన కాపురం' అనే మాటకు కథతోనే పూర్తి అర్థం వస్తుంది. తల్లిదండ్రుల కాపురాన్ని పిల్లలు ఎలా చక్కదిద్దారు అనేదే ఈ సినిమాలో ప్రధానమైన అంశం. నాలుగవ ఫ్యాక్ట్, తండ్రి కృష్ణతో కలిసి నటించిన మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు తన చిన్న వయసులోనే తన తండ్రి కృష్ణ గారితో కలిసి నటించారు. ఇది ఒక తండ్రి కొడుకుల కాంబినేషన్ కాగా చాలా ప్రత్యేకమైన విషయం. కృష్ణ గారు అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో. అలాంటి సమయంలోనే ఆయనతో కలిసి చిన్న మహేష్ బాబు నటించడం ప్రేక్షకులని ఆసక్తి కలిగించింది. ముఖ్యంగా తండ్రి దర్శకత్వంలోనే కొడుకు నటించడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత. ఐదవ ఫ్యాక్ట్, విజయశాంతి కూడా సినిమాలో కీలక పాత్ర. ఈ సినిమాలో కృష్ణ గారికి జోడిగా అప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గారు నటించారు. కృష్ణ గారు విజయశాంతి గారి కాంబినేషన్ లో అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న జోడి. వీరిద్దరి మధ్య జరిగే కుటుంబ కథకు పిల్లల పాత్రలు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి. ఆరవ ఫ్యాక్ట్ వచ్చేసి సంగీతం ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమాకు సంగీతాన్ని అందించింది రాజ్కోటి గారు. 1980ల చివర్లో తెలుగు సినిమా సంగీతంలో రాజ్కోటి పేరు ప్రత్యేకంగా వినిపించేది. ఈ సినిమాకు సంగీతం, కుటుంబ కథ, డ్రామా, యాక్షన్ అంశాలు కలిపి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించాయి. ఏడవ ఫ్యాక్ట్ వచ్చేసి మహేష్ బాబు గారు హీరో కాకముందే ఒక స్టార్ ఫ్యామిలీ వారసత్వం. మహేష్ బాబు గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కానీ ఆయనకు సినిమాల పరిచయం చిన్నప్పటి నుంచే ఉంది. ఆయన తండ్రి కృష్ణ స్వయంగా స్టార్ హీరో కావడంతో చిన్న వయసులోనే కెమెరా ముందు నటించే అవకాశం వచ్చింది. మహేష్ బాబు గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకున్నారు. బాలనటుడిగా చేసిన సినిమాలను ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా గుర్తు చేసుకుంటారు. ఎనిమిదవ ఫ్యాక్ట్, ఈ సినిమా ది పేరెంట్ ట్రాప్ తో పోలిక. ఈ కథలో ఒకేలా కనిపించే కవల పిల్లలు విడిపోయిన తల్లిదండ్రులను మళ్లీ కలపడానికి ప్రయత్నించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ సినిమా కథ ది పేరెంట్ ట్రాప్ అని 1961లో హాలీవుడ్ సినిమాతో పోల్చబడుతుంది. తొమ్మిదవ ఫ్యాక్ట్ వచ్చేసి మహేష్ బాబు గారు బాలనటుడిగా చేసిన పాత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మహేష్ బాబు గారు బాలనటుడిగా పలు సినిమాల్లో కనిపించారు. 'కొడుకు దిద్దిన కాపురం' మాత్రం ఒక కారణంతో ప్రత్యేకంగా, అదే డ్యూల్ రోల్. ఒక చిన్న పిల్లాడు ఒకే సినిమాలో 2 పాత్రలు చేయడం అప్పట్లో ప్రేక్షకులని ఒక ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు చూస్తే మహేష్ బాబు గారు చిన్నప్పటి లుక్ ను చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఈ సినిమా పేరు వినగానే చాలా మందికి గుర్తు వచ్చేది ఒకటే, మహేష్ బాబు గారి చిన్నప్పటి డ్యూల్ రోల్ చేశాడని. ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒకప్పుడు తన తండ్రి కృష్ణ గారి సినిమాలో బాలనటుడిగా కనిపించారు. బాలనటుడి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే
అందుకే కొడుకుదిద్దిన కాపురం సినిమా కేవలం ఒక పాత సినిమా మాత్రమే కాదు, మహేష్ బాబు గారి సినీ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం. 1989లో వచ్చిన ఈ సినిమా నేటి తరం మహేష్ బాబు గారి అభిమానులకు కూడా ఒక ఆసక్తికరమైన సినిమాగా నిలిచిపోయింది. చిన్ని మహేష్ బాబు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వరకు ఆ ప్రయాణం నిజంగా ఒక చాలా ప్రత్యేకం. మరి మీరు మహేష్ బాబు గారి బాలనటుడిగా చేసిన సినిమాలో ఏ సినిమా ఎక్కువ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.